హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మినపప్పుతో నల్ల మినపప్పులు ఉంటాయి కదా, వాటితోనే నేను లడ్డు తయారు చేశాను. ముందుగా ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కొన్ని నేను ఏదో యూట్యూబ్లో చూశాను, కొన్ని ఒక 2 స్పూన్లన్నీ బియ్యం వేసుకుంటే చాలా బాగా మంచిగా వస్తుందంట. నేనైతే వేసి మిక్సీ పట్టుకున్నాను. అది స్కిప్ అయింది చూపించడం, అది చూపించలేకపోయాను. కానీ నేను టూ టీ స్పూన్స్ మాత్రం కొంచెం పెద్దవే ఒక గుప్పడంత బియ్యం అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత బెల్లాన్ని ఇలా మంచిగా మెత్తగా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ రెండు కలిపి నువ్వులుండలో మొత్తం కలిపేసి ఇది మినపప్పు పొడి ఉంటుంది కదా, దాంట్లో కలిపేసి మిక్స్ చేసుకొని నెయ్యి పోసుకుంటూ ఉండలు కట్టేలాగా నెయ్యి అయితే పొయ్యాలి. ఉండలు కట్టే వరకు నేను యాలకుల పొడి కూడా వేసేసాను. స్కిప్ అయింది అది మొత్తం కలుపుకుంటూ ఉండలు కట్టుకొని కొద్దిసేపు ఫ్యాన్ గాలి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇదైతే చాలా హెల్తీ ఫుడ్, ఇది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఈ విధంగా చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. హెల్తీ ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ అందరికీ తెలిసినవే, నేనైతే ఈ స్టైల్లో చేశాను. వీటిపైన జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయి లడ్డూలు, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్ బాయ్.